ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ రాజశేఖర్కు ముమ్మిడివరం నియోజకవర్గ కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజశేఖర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు సీటిచ్చి విజయం వరించేలా కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎంపీ పురంధేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఓట్లేసిన అన్ని వర్గాల పట్టభద్రుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది. ఉద్యోగులు సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థానిక ఎంపీ గంటి హరీష్ మాధూర్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుల సహకారంతో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా మరి కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి మరి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈరోజు నా సొంత గ్రామం, నా సొంత మండలానికి వచ్చినప్పుడు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పెద్దలు, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారి ఆధ్వర్యంలో మరి ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, పెద్దలు మా కోనసీమ ముద్దుబిడ్డ మరి బాలయోగ్ గారు మరి ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మరి నేను ముందుకు తీసుకెళ్తామని, అలాగే వాళ్ళ అబ్బాయి ఈరోజు ఎంపీగా, అలాగే మా మిత్రులు సుబ్బరాజు గారు ఎమ్మెల్యేగా ఆయనతో పాటు కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి నా వంతు సహకారం పూర్తిగా అందిస్తూ ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, ఎవరైతే ముఖ్యంగా నన్ను గెలిపించిన పట్టభద్రులు, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఉంది మనకి, నిరుద్యోగానికి సంబంధించి ఇక్కడ గత ప్రభుత్వం తీసుకున్న అనుచితమైన మరి విధానాల వల్ల నిరుద్యోగం ఎక్కువ పెరిగిపోయింది. మరి ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారు వారి ఆశయాల మేరకు, అలాగే పురంధేశ్వరి గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో ఎక్కువ ఈ రాష్ట్రం